హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో కమ్మనైన నోట్లో వెన్నెలా కరిగిపోయే పుట్నాల పప్పు హల్వా రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో, అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. చిన్నపిల్లలైనా ఈజీగా చేసేయచ్చండి, అంత ఈజీగా ఉంటుంది హల్వా. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది హల్వా అనేది. నోట్లో పెడితే వెన్నెలా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుందండి. ఇంటికి సడన్గా ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా చేసే హల్వా రెసిపీ అండి ఇది. అప్పటికప్పుడు ఈజీగా చేసేయచ్చు. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పుట్నాల పప్పునైతే యాడ్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఈ పుట్నాల పప్పుని రోస్ట్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. చూడండి ఇంతవరకు రోస్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పుట్నాల పప్పుని కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలండి. ఈ పుట్నాల పప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకుందామండి. ఆ తర్వాత స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత 2 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు పుట్నాల పప్పుకి 2 కప్పుల బెల్లాన్ని తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి బెల్లం అంతా ఇలాగ వాటర్లో కలుపుకోవాలండి. బెల్లం కరిగితే సరిపోతుంది, ఎలాంటి పాకం అయితే రానవసరం లేదండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఈ ఉండలు అనేటివి కరిగిపోతాయి. బెల్లం సిరప్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఇలా కలుపుకుంటూ ఉంటే కరిగిపోతాయి. ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి, ఉండలు ఏమన్నా ఉంటే కరిగిపోతాయి. చూడండి బెల్లం సిరప్ అనేది ఇలా కుక్ అయితే సరిపోతుందండి. ఇంకొకసారి కలుపుకొని ఈ ప్యాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పుట్నాల పప్పు కూడా చల్లారిపోయింది. చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోనే ఫ్లేవర్ కోసము ఇలాచీలను అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలాచీ వేయడం వల్ల ఒక 3 ఇలాచీలను అయితే యాడ్ చేసుకున్నాను. ఈ ఇలాచీ వేయడం వల్ల టేస్ట్ అనేది హల్వాలో బాగుంటుంది. ఆ తర్వాత స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని, ఇది వచ్చేసి హోమ్మేడ్ నెయ్యి అండి. దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో అవైలబుల్గా ఉండాలి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. 2 స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి పుట్నాల పప్పు అయితే ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఈ నెయ్యిలోకి యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టుకొని ఈ నెయ్యిలో పుట్నాల పప్పు పొడిని బాగా కలుపుకుంటూ మంచి స్మెల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిందంటే పుట్నాల పప్పు పొడి అయితే ఫ్రై అయిపోయినట్టండి. ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే ఉండలు ఏమన్నా ఉంటే పోతాయండి. ఆ తర్వాత ఈ బెల్లం సిరప్ని హాఫ్ క్వాంటిటీ అయితే యాడ్ చేసుకోవాలండి. మొత్తం ఒకేసారి అయితే యాడ్ చేయకూడదు. హాఫ్ సిరప్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫస్ట్. చూడండి ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే ఉండలుంటే కరిగిపోతాయి. చూడండి ఇలా కలుపుకుంటూ ఉంటే ఉండలు అనేటివి కరిగిపోతాయండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూనే ఉండాలి. కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా అయిన తర్వాత మిగతా సిరప్ని కూడా యాడ్ చేసుకోవాలండి. బెల్లం సిరప్ని కంపల్సరీగా స్ట్రైన్ అయితే చేసుకోవాలండి. బెల్లం సిరప్ని చూడండి ఎంత చెత్త వచ్చిందో. ఇప్పుడు ఈ మిగతా బెల్లం సిరప్ని కూడా బాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమంలో. చూడండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. హాఫ్ స్పూన్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఎల్లో ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకున్నాను.
చూడండి కుక్ అవుతా ఉంటే కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంది. బెల్లము అలాగే ఫుడ్ కలర్ వేసినాం కాబట్టి కలర్ ఇలా చేంజ్ అయ్యిందండి. బెల్లం వేస్తే కలర్ ఇదే వస్తుందండి. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. చూడండి కన్సిస్టెన్సీ అయితే దగ్గరకు వచ్చేసింది. ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందంటే హల్వా అయితే రెడీ అయిపోయినట్టండి. చూడండి ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి హల్వా అయితే చల్లారిపోయింది. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని దానికి నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గరిటెలో కొంచెం కొంచెం హల్వాని తీసుకొని రౌండ్గా చేసుకోవాలండి. ఇలా వద్దు అంటే అట్లయినా తినేయచ్చండి. నేను ప్లేటింగ్ కోసం ఇలా చేసుకుంటా ఉన్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి హల్వాని అయితే. సేమ్ ఇలానే ఈ హల్వా మొత్తం చేసుకోవాలండి. ఇది ఒక ఇన్స్టెంట్ హల్వా రెసిపీ అండి. ఎవరైనా సరే ఈజీగా చేసేయగలిగే హల్వా రెసిపీ. అంతేనండి. పుట్నాల పప్పు హల్వా అయితే ఇలా ప్లేటింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత గార్నిష్ కోసము కొంచెం పిస్తా పప్పునైతే కట్ చేసుకొని తీసుకోవాలండి. ఈ గార్నిష్ అవసరం లేదంటే ఇట్లే అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేకుంటే పిస్తా పప్పు అయినా బాదం పప్పు అయినా కట్ చేసుకొని గార్నిష్ చేసుకోవచ్చండి. అంతేనండి. ఎంతో ఎమ్మీగా పుట్నాల పప్పు హల్వా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. చూడండి హల్వా అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో, అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం కట్ చేసి చూపిస్తాను చూడండి. హల్వా అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో, నోట్లో పెడితే వెన్నెలా కరిగిపోతుంది. అంత సాఫ్ట్గా ఉంటుందండి ఈ హల్వా అనేది. టేస్ట్ కూడా అంత డెలిషియస్గా ఉంటుంది. అంతేనండి, పుట్నాల పప్పు రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి రంజాన్ స్పెషల్ నవాబీ సేమియా రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో, చూస్తూ ఉంటేనే తినేయాలనిపిస్తుంది. అంత టెంప్టింగ్గా ఉంది చూడండి. అంతే టేస్టీగా ఉంటుందండి. అందరికీ అడ్వాన్స్గా రంజాన్ ముబారక్ అండి. ఈ రంజాన్ ఫెస్టివల్కి నవాబీ సేమియా అనే కాదండి, షీర్ కుర్మా అయినా చేసుకుంటారు, దమ్కే సేమియా అయినా చేసుకుంటారు. మొన్న వీడియో పెట్టినానండి దమ్కే సేమియాది. ఎవరికన్నా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు కొంచెం తీసి చూపిస్తాను చూడండి ఎంత బాగా సెట్ అయినాయో నవాబీ సేమియా అయితే. పైన క్రిస్పీగా, మధ్యలో జ్యూసీగా భలే టేస్టీగా ఉంటాయండి ఈ నవాబీ సేమియా అయితే. చూడండి ఎంత బాగా సెట్ అయినాయో. ఓవర్ నైట్ అంతా ఫ్రీజ్ చేసుకున్నానండి నేను. ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ ఇలాంటివి సన్న సేమియాలు వస్తాయి కదండి, అవి తీసుకోవాలి. ఇవి రోస్టెడ్ సేమియా అండి. ఇవి వచ్చేసి 250 గ్రామ్స్ ఉంటాయండి. ఈ ప్యాకెట్లోనే సేమియాని అయితే క్రష్ చేసుకుంటా ఉన్నానండి నేనైతే. చూడండి ఇలా క్రష్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. చూడండి సేమియాలన్నీ ఇలా తుంచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ప్యాకెట్ని కట్ చేసుకొని ఇందులో వచ్చిన పేపరు ప్యాకెట్ అంతా సైడ్లోకి వేసేయాలండి. చూడండి ఇది వచ్చేసి 30 రూపీస్ పడిందండి నాకైతే. దీన్ని బాగా సన్నగా అయితే క్రష్ చేసుకోవాలండి సేమియానైతే. అప్పుడే రోస్ట్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. మీకు పెద్దవి కావాలన్నా అట్లయినా పెట్టుకోవచ్చండి.
చిన్నగా క్రష్ చేసుకుంటే తినేదానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఫ్రై చేసుకునేదానికి కూడా ఈజీగా ఉంటుందండి. చూడండి ఇలా సన్నగా అయితే క్రష్ చేసుకోవాలి. ఈ సేమియా ప్లేట్ని అయితే సైడ్లోకి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ నవాబీ సేమియాని దేంట్లో అయితే సెట్ చేసుకుంటామో ఆ ట్రేని తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అప్లై చేసుకోవాలండి ట్రేకి అంతా. నేనైతే గ్లాస్ బౌల్ని అయితే తీసుకున్నానండి. ఇలా నెయ్యిని అంతా బాగా అప్లై చేసుకోవాలండి ఈ గ్లాస్ బౌల్కి. ఈ గ్లాస్ బౌల్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. నాకైతే 250 రూపీస్ పడిందండి. దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని కొన్ని జీడిపప్పుల్ని అయితే తీసుకోవాలి. ఆ తర్వాత కొన్ని బాదం పప్పుల్ని అయితే తీసుకొని 3 ఇలాచీలని అయితే తీసుకోవాలండి. మిక్సీకి వేసి పౌడర్ లాగా చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో నుంచే హాఫ్ పౌడర్ ఒక బౌల్లాగా అయితే తీసుకోవాలండి. ఇలా తీసుకొని సైడ్లోకి అయితే పెట్టుకోవాలండి. ఇలా సైడ్లోకి పెట్టుకున్న తర్వాత మనం షుగర్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలాంటిది చిన్న కప్పు 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది కానీ గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా. ఇలా చేసి అయితే సైడ్లోకి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత 2 స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ నెయ్యి వచ్చేసి హోమ్మేడ్ అండి. దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో అవైలబుల్గా ఉండాలి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ నెయ్యి వేడయిన తర్వాత సేమియాలని అయితే వేసుకోవాలండి. ఫస్టే క్రష్ చేసి పెట్టుకున్నాం కదండి, సేమియాలని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టుకొని సేమియాలని అయితే రోస్ట్ చేసుకోవాలండి. చాలా సన్నగా ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫ్లేమ్ పెడితే మాడిపోతాయండి. చూడండి ఇలా నెయ్యిలో కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ బాదం కాజు పౌడర్ని అయితే ఇందులోకి వేసుకోవాలండి. ఇలా వేయకపోతే షుగర్ని కూడా పౌడర్ చేసి వేసుకోవాలండి. షుగర్ని పౌడర్ చేసి వేసుకోవడం వల్ల బిన్నె మెల్ట్ అయిపోతుందండి ఈ సేమియాలో. అట్లే అయినా వేసుకోవచ్చు. అట్లే వేసుకుంటే చాలా టైం పడుతుందండి మెల్ట్ అయ్యేదానికి. ఈ పౌడర్ని అంతా ఈ సేమియాలో చూడండి ఇలా బాగా కలుపుకోవాలండి. ఈ సేమియాని మధ్య మధ్యలో కలుపుకుంటూ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత సేమియా కొంచెం మెత్తబడేదానికి 2-3 స్పూన్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. లేకపోతే ఎక్కువ క్రంచీగా ఉంటాయండి. ఇప్పుడు ఈ వాటర్ని కూడా ఈ సేమియాలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ సేమియా అనేటివి కొంచెం మాయిస్ట్గా అవుతాయండి. చూడండి ఇలా వాటర్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని ఇలా మిక్స్ చేసుకొని సేమియా మెత్తబడేంత వరకు కుక్ చేసుకొని సైడ్లోకి అయితే పెట్టుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి. ఆ తర్వాత స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అడుగు అనేది మాడకుండా ఉంటుంది. ఆ తర్వాత 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నానండి. నేనైతే క్లాసిక్ కంపెనీది కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత అయితే నాకు బౌల్ తీసుకొని అందులోకి కస్టర్డ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మొత్తం 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నానండి బౌల్లో. ఆ తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కాచి చల్లార్చిన పాలను అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఉండలేమీ లేకుండా. ఈ మిశ్రమాన్ని అయితే బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా. చూడండి ఇలా ఉండలు లేకుండా కలుపుకొని కస్టర్డ్ పాలని అయితే సైడ్లోకి పెట్టుకోవాలి. ఆలోపు పాలు కూడా వేడి అయిపోయినాయి చూడండి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఫస్ట్ పాలని అయితే సైడ్స్కి ఉండే మీగడంతా పాలల్లోకి కలుపుకోవాలి. ఆ తర్వాత కస్టర్డ్కి సరిపడా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న క్వాంటిటీకి చిన్న కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత ఈ బాదం పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అప్పుడే తీసి సైడ్లోకి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ని అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంతసేపు కుక్ అయిన తర్వాత
ఈ కస్టర్డ్ పాలను అయితే యాడ్ చేసుకోవాలండి ఇందులోకి. వేసేటప్పుడు ఇంకొకసారి అయితే కలుపుకోవాలండి ఈ కస్టర్డ్ పాలని. ఇలా అంతా వేసుకున్న తర్వాత పాలల్లో బాగా కలుపుకోవాలండి. ఇది వేస్తూ ఉండగానే చిక్కగా అయిపోతుంది పాలనేటివి. చూడండి, కన్సిస్టెన్సీ థిక్గా అయిపోయింది, క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేసింది చూడండి. ఆ తర్వాత కొంచెం కుంకుమ పువ్వునైతే యాడ్ చేసుకోవాలండి. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఇది వేయడం వల్ల ఫ్లేవరు కలర్ అనేది బాగుంటుందండి. చూడండి, ఇలా కలుపుకుంటూ కొంచెంసేపు కుక్ చేసుకోవాలండి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు సైడ్లోకి పెట్టుకోవాలి. ఆ తర్వాత అప్పుడే సేమియాని అయితే సైడ్లోకి పెట్టుకున్నాం కదండి, ఆ సేమియాలని అయితే తీసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ సేమియాని హాఫ్గా డివైడ్ చేసుకోవాలండి. హాఫ్ క్వాంటిటీని అయితే ఈ గ్లాస్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి. అంతా ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి సేమియాని అయితే. చూడండి, ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలండి బౌల్లో. సేమియా బాగా సెట్ అవుతాయి. సగం సేమియాలని ఇలా వేసుకున్న తర్వాత మిగతా సేమియాలని మూతబెట్టి సైడ్లోకి అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఏదైనా ఫ్లాట్గా ఉన్న గిన్నెతో అయినా గ్లాస్తో అయినా ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలండి. సేమియా అనేటివి బాగా సెట్ అయిపోతాయి బౌల్లో. చూడండి, ఇలా ప్రెస్ చేసుకుంటూ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే టీ కప్ ఉంటుంది కదండి, దాంతో ఫ్లాట్గా చేసుకున్నాను. ఆ తర్వాత ఈ కస్టర్డ్ కూడా కొంచెం చల్లారిపోయింది. ఇప్పుడు ఈ సేమియా పైన అంత బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనకి ఎంత మందంగా కావాలంటే అంత మందంగా వేసుకోవచ్చండి. కస్టర్డ్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలండి, బాగా సెట్ అయిపోతుంది. అంతా చల్లారిపోతే బాగా సెట్ కాదు, పైన లేయర్ అనేది ఊడిపోతుందండి, సపరేట్ అయిపోతుంది. చూడండి, ఇలా కస్టర్డ్ వేసుకొని బాగా సైడ్స్కి అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ బౌల్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. గరిటెతోనే ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత సైడ్లోకి పెట్టుకున్న సేమియాలని తీసుకొని ఈ కస్టర్డ్ పైన వేసుకోవాలండి. చేత్తోనే వేసుకుంటే బాగా స్ప్రెడ్ అవుతుందండి. చూడండి, ఇలా బాగా చేత్తోనే స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలండి. మనకి సేమియా లేయర్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. మందంగా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే పల్చగా అయినా వేసుకోవచ్చండి. ఇలానే కాదు, 2 లేయర్స్గా అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు స్పాచులాతో కొంచెము ప్రెస్ చేసుకోవాలండి. ఇది బాగా సెట్ అయిపోతుంది ఫ్రీజ్ చేసుకున్నప్పుడు. చూడండి, ఇలా అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సేమియా కొంచెం కస్టర్డ్ అయితే మిగిలింది, ఇంకొక బౌల్లోకి అయితే వేసుకుంటున్నానండి. చూడండి, ఈ సేమియా అనేటివి ఈ బౌల్లోకి ఫస్ట్ కింద వేసుకోవాలి. వేసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కస్టర్డ్ మిక్చర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. సేమ్ ఫస్ట్ ఎలాగైతే సెట్ చేసుకున్నామో అలాగే ఈ బౌల్లో కూడా సెట్ చేసుకోవాలండి. ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు సేమియా అనేది ఇందులోకి స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా అంతా సేమియాని సెట్ చేసుకున్నానండి. ఆ తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పు, కట్ చేసుకున్న పిస్తా పప్పుని అయితే తీసుకొని గార్నిష్ చేసుకోవాలండి. ఫస్ట్ బాదం పప్పుని అయితే వేసుకుంటూ ఉన్నాను. ఈ నవాబీ సేమియాకి డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి. ఆ తర్వాత కట్ చేసుకున్న పిస్తా పప్పు అయితే వేసుకున్నానండి. ఇవి రెండు వేయడం వల్ల టేస్ట్ అనేది ఈ నవాబీ సేమియాకి బాగుంటుందండి. ఆ తర్వాత
కుంకుమ పువ్వు కొంచెం పైన యాడ్ చేసుకుంటా ఉన్నానండి. గార్నిష్ చేసుకునేదానికి బాగుంటుంది. ఆ తర్వాత స్పాచులాతో కొంచెము ప్రెస్ చేసుకోవాలండి. బాగా సెట్ అయిపోతాయి. చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టుకున్నానండి నేను. బాగా సెట్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ బౌల్లో కూడా ఇలానే వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. మీ దగ్గర టైం లేదు అంటే 2-3 అవర్స్ అయినా పెట్టుకోవచ్చు అండి ఈ నవాబీ సెవయ్యని. చల్లగా ఉంటే తినేదానికి టేస్ట్ బాగుంటుంది. అలాగే బిన్నే సెట్ అయిపోతుందండి. చూడండి ఇది కానీ ఇలా గార్నిష్ చేసుకున్నాను. ఈ రెండు వచ్చేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టేద్దామండి. చూడండి అంతేనండి, నవాబీ సెవయ్య రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకొని తీసుకున్నానండి. చూడండి ఇంత బాగా సెట్ అయిపోయిందో. ఇది చల్లగా తింటే భలే టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అయితే. చూడండి లేయర్స్గా ఎంత బాగా వచ్చిందో. అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. చిన్న బౌల్లోకి తీసుకున్నాం కదండి, అది కూడా బాగా సెట్ అయిపోయింది. చూడండి అంతేనండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా నవాబీ సెవయ్య రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అందరికీ అడ్వాన్స్గా ఈద్ ముబారక్ అండి. ఇప్పుడు కొంచెం కట్ చేసి చూపిస్తాను చూడండి స్పూన్తో. లేయర్ అనేది ఎంత బాగా సెట్ అయిందో. పైన క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్గా, క్రీమీ టెక్స్చర్తో భలే టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అయితే. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి రంజాన్ స్పెషల్ దమ్కే సేమియా రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. చూస్తూ ఉంటేనే తినేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుందండి. అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి సేమియా అయితే ఎంత పొడిలాడుతూ వచ్చినాయో దమ్కే సేమియా. ఈ రంజాన్కి ఇదే అనే కాదండి, షీర్ ఖుర్మా అయినా చేసుకుంటారు, ఇదైనా చేసుకుంటారు. మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చండి. ఇదైతే చాలా క్విక్గా అయిపోతుందండి ఈ రెసిపీ అయితే. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీ యొక్క లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ ఇలాంటిది సేమియా ప్యాకెట్ ఒకటి తీసుకోవాలండి. ఇది వచ్చేసి రోస్టెడ్ సేమియా ప్యాకెట్ అండి. 250 గ్రామ్స్ ఉంటుందండి ఈ ప్యాకెట్. నాకైతే 30 రూపీస్ పడిందండి ఈ ప్యాకెట్ అయితే. ప్యాకెట్లో నుంచే కొంచెం తీసుకొని సేమియాలని అయితే చిన్నగా బ్రేక్ చేసుకుందామండి. అంతా ఒకేసారి తీసేసి తుంచుకుంటే సైడ్స్కి అంతా పడిపోతాయండి. అందుకనేసి ఇలా తుంచుకోండి, ప్లేట్లోనే ఉంటాయి. చాలా సన్నగా అయితే తుంచుకోవద్దండి, ఇలా మీడియంగా తుంచుకోండి సరిపోతుంది. ఇది వచ్చేసి రోస్టెడ్ సేమియా అండి. తెల్లవి ఉంటాయి కదండి, అవి వచ్చేసి రోస్టెడ్ కాదు. చూడండి ఇలా సేమియాలన్నీ తుంచుకొని ఒక ప్లేట్లోకి సైడ్లోకి అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి హోమ్మేడ్ నెయ్యి అండి. దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో అవైలబుల్గా ఉండదు. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఆ తర్వాత 1 స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ ప్యాన్లోకి. నెయ్యి వేడైన తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పుని వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న జీడిపప్పు, ఆ తర్వాత వాటర్ మెలోన్ సీడ్స్ అయితే కొన్ని వేసుకున్నానండి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చండి, ఇవే అనే కాదు. ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత కిస్మిస్ని అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు కిస్మిస్ని అయితే యాడ్ చేసుకున్నానండి. నేనైతే బ్లాక్ కిస్మిస్ని తీసుకున్నాను, మీరైతే నార్మల్ కిస్మిస్ని అయినా తీసుకోవచ్చండి. చూడండి ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుందండి, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఎక్స్ట్రా నెయ్యినంతా తీసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి ఈ డ్రై ఫ్రూట్స్ని అంతా. ఈ దమ్కే సేమియాలో డ్రై ఫ్రూట్స్ అనేటివి ఎక్కువ ఉంటే
టేస్ట్ బాగుంటాయండి. చూడండి ఇలా అంతా తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ని. ఆ తర్వాత ఇదే ప్యాన్లోకి మనం తుంచి పెట్టుకున్న సేమియాని అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే పండగ పూటే కాకుండా మామూలు టైం కూడా చేస్తుంటానండి ఈ రెసిపీని అయితే. మా పిల్లలకి చాలా ఇష్టము. అలాగే ఈజీగా కూడా అయిపోతుందండి ఈ రెసిపీ. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. చూడండి సేమియాలన్నీ ఇలా వేసుకొని ఫస్ట్ కలిపేదానికి కొంచెం కష్టంగా ఉంటుందండి. సేమియాలు కొంచెం ఫుల్గా ఉన్నాయి కాబట్టి కొంచెం మెల్లగా కలుపుకుంటా ఉంటే రోస్ట్ అయ్యేసరికి తగ్గుతాయండి ఇవి. చూడండి కింద నుంచి నెయ్యిలో అంతా బాగా కలుపుకోవాలండి సేమియాని. కలుపుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సేమియానైతే. చూడండి ఇలా కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇంకొక స్పూన్ నెయ్యినైతే యాడ్ చేసుకున్నానండి. ఈ నెయ్యినంతా బాగా కలుపుకొని రోస్ట్ చేసుకోవాలండి సేమియాని. కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఈజీగా కలుపుకోవచ్చండి సేమియానైతే. ప్యాన్ అయితే కొంచెం చిన్నగా అయిపోయింది, అందుకని చాలా కష్టంగా ఉంది కలుపుకునేదానికి. మీరు చేసేటప్పుడు కొంచెం పెద్దగా ఉండే ప్యాన్ అయితే తీసుకోండి. చూడండి ఇలా రోస్ట్ చేసుకోవాలండి సేమియాని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇందులో నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్స్ అయితే వాడడం లేదండి. మీరు కావాలంటే ఎల్లో ఫుడ్ కలర్ అయినా రెడ్ ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి సేమియా క్వాంటిటీ అయితే తగ్గింది చూడండి రోస్ట్ అయ్యేసరికి. ఇలా కలుపుకుంటూనే రోస్ట్ చేసుకోవాలండి, లేకపోతే కింద అడుగు అనేది మాడిపోతుంది. ఆ తర్వాత 1 కప్పు వాటర్ అనేది తీసుకున్నాను. అంతా ఒకేసారి అయితే వేయకూడదండి, కొంచెం అయితే సైడ్లోకి పెట్టేసినాను. కలుపుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకుందామండి. ఈ వాటర్లో ఈ సేమియాని ఉడికించుకోవాలండి. సేమియా మెత్తబడితే సరిపోతుందండి. చూడండి వాటర్ అయితే సరిపోలేదు, ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసినానండి. మొత్తం 1 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. 250 గ్రామ్స్ ప్యాకెట్కి 1 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ వాటర్లో బాగా కలుపుకుంటూ సేమియాలని అయితే ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. కొంతసేపు మూత పెట్టి ఉడికించుకుందామండి సేమియా బాగా ఉడికేంత వరకు. ఇప్పుడు మూత తీసి ఇంకొకసారి కలుపుకుందామండి సేమియానైతే. చూడండి సేమియా అయితే మెత్తబడినాయి. ఇలా ఉడికితే సరిపోతుందండి. సేమియానైతే చెక్ చేసుకోవాలండి ఉడికినాయా లేదా అనేసి. ఒకవేళ మీకు ఈ వాటర్ కన్సిస్టెన్సీ అనేది సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చండి. నాకైతే సరిపోయిందండి వాటర్. చూడండి ఇప్పుడైతే ఇంకొకసారి కలుపుకొని సేమియాని కింద నుంచి బాగా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి సేమియా ఉడికేంత వరకు. చూడండి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 కప్పు షుగర్ని అయితే తీసుకున్నానండి. నేను తీసుకున్న 250 గ్రామ్స్ ప్యాకెట్కి 1 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ మిల్క్ పౌడర్ ప్లేస్లో మిల్క్ మేడ్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ఈ షుగర్ అంతా బాగా సేమియాలో కలిసేంత వరకు కలుపుకోవాలండి. చూడండి సేమియాని అయితే ఇలా చెక్ చేసుకోవాలి, బాగా కుక్ అయిపోయినాయండి సేమియాలు. షుగర్ మిల్క్ పౌడర్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. షుగర్ అంతా బాగా సేమియాలో కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి కొంచెంసేపు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసి ఇంకొకసారి కలుపుకుందామండి. షుగర్ అనేది మెల్ట్ అయింది చూడండి, కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అయ్యింది.
ఈ షుగర్ సిరప్ అంతా అబ్జార్బ్ చేసుకునేంత వరకు కుక్ చేసుకోవాలండి సేమియానైతే. ఇలా కుక్ అయిన తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని సైడ్లోకి పెట్టుకొని యాడ్ చేసుకోవాలండి. గార్నిష్ చేసుకునేదానికి సైడ్లోకి అయితే కొన్ని పెట్టుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ని అంతా సేమియాలో బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో ఎమ్మీగా దమ్కే సేమియా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదంతా బాగా కలుపుకోవాలండి, డ్రై ఫ్రూట్స్ బాగా కలిసేలాగా. మూత పెట్టి కొంచెంసేపు అట్లే చల్లారబెట్టుకోవాలండి. చూడండి, చల్లారిపోయింది. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. చూడండి సేమియా అయితే ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు గార్నిష్ చేసుకునేదానికి ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఈ దమ్కే సేమియాని అయితే తీసుకుందామండి. చూసేదానికి ఎంత టెంప్టింగ్గా ఉంది చూడండి. ఈ రెసిపీ అయితే అంత క్విక్గా అయిపోతుందండి. ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి ఇది. అంతా ప్లేట్లోకి అయితే ఇలా వేసుకోవాలండి. రంజాన్ స్పెషల్ రెసిపీ అండి ఇది. ఇదైనా చేసుకోవచ్చు, లేకపోతే షీర్ కుర్మా అయినా చేస్తూ ఉంటారండి. ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 2-3 డేస్ ఈజీగా తినేయచ్చండి. అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదు. అంత టేస్టీగా ఉంటాయండి ఈ దమ్కే సేమియా. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసుకోవాలండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, ఎంతో ఎమ్మీగా రంజాన్ స్పెషల్ దమ్కే సేమియా రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. హాట్గా తింటే ఒక టేస్ట్ ఉంటుంది, చల్లారినాక అయితే ఇంకో టేస్ట్ ఉంటుంది. ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చండి. ముస్లిం స్పెషల్ అలాగే రంజాన్ స్పెషల్ దమ్కే సేమియా రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా స్వీట్ చేయాలంటే ఈ రెసిపీని అయితే చేసి చూడండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియజేయండి. ఇలా ఒకసారి చేసి పెట్టారంటే మళ్ళీ అడిగి చేపించుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అయితే. చూడండి, చూసేదానికి ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో. సేమియా అయితే ఎంత పొడి పొడిగా వచ్చింది చూడండి. నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే బాగా వస్తాయండి సేమియా అనేటివి. అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది.